ఊరి ఎండలో మండుతూ ఉన్న ప్రతి ఒక్క మూల చెమటతో తడిసిపోయింది జీవితమంతా. అప్పుడే సూర్యుడు తెచ్చాడు ఒక తీయటి వెలుగు. మామిడి కోల అయ్యింది అందరికీ ప్రియమైనది. ప్రతి మొహంలోనూ చిరునవ్వు చిందింది. ఊరికి తిరిగి వచ్చింది ఆనందాల విరిజల్లు. ఊర్లో రోజు ప్రారంభమవుతుంది. అందరూ పొద్దున్నే తమ పనులను మొదలు పెడతారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇక పురుషులు పనికి బయలుదేరుతూ ఉంటారు. మహిళలు వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ రోజును మొదలు పెడతారు. ఇక దూరం నుంచి ఊరంతా హడావిడిగా కనిపిస్తూ ఉంటుంది. టీక్రామ్ ఇంకా మోహన్ లాల్ ఒకచోట కూర్చుని ఉంటారు. ఇక ఊర్లో జరుగుతున్న వేడి సమస్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వేడి మన పరిస్థితిని దారుణంగా మారుస్తుంది. లేకపోతే ఏంటి, ఈసారి వేడి చాలా ఎక్కువగా ఉంది. అది చాలక పవర్ కట్ ఒకటి. అవునవును, ప్రతిసారి కొత్త గవర్నమెంట్ వస్తుంది, ఏదైనా జరుగుతుందనుకుంటే ప్రతిసారి నిరాశే మిగులుతుంది. వేడి ఎంత ఎక్కువగా ఉందంటే ఇప్పుడు అన్నం కూడా తినాలని అనిపించడం లేదు. భోజనం తినగానే తల వేడెక్కిపోతోంది. అప్పుడే సూరజ్ అక్కడికి వస్తాడు. అతను ఊర్లో యవ్వనస్తుడు. పట్నంలో చదువుకుని తిరిగి వచ్చాడు. అతను అక్కడే కూర్చుని ఉన్న టీక్రామ్ ఇంకా మోహన్ లాల్ ని కలుస్తాడు. ఎలా ఉన్నారు బాబాయ్? ఏమని చెప్పమంటావు? వేడి వల్ల పరిస్థితి దారుణంగా ఉంది. అవును, ఊళ్ళో వేడి చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. నువ్వు చెప్పు, పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే కొన్ని రోజుల క్రితమే. చదువు అయిపోయింది కదా, ఇప్పుడు డిగ్రీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ తర్వాత మంచి ఉద్యోగం చూసుకొని పట్నంలోనే ఉంటాను. మంచిది. ఊళ్ళో ఈ మధ్య ఎవరుండాలనుకుంటున్నారు? ఇక్కడ చాలా లోట్లున్నాయి కదా, ఎటువంటి సుఖాలు లేవు. కంగారు పడకండి బాబాయ్, త్వరలోనే మన ఊరికి కూడా మంచి రోజులు వస్తాయి. మేము దానికోసం ఎదురు చూసి చూసి ముసలివాళ్లమైపోయాం. ముగ్గురు దాని గురించి చిన్నగా నవ్వుకుంటారు. ఆ తర్వాత సూరజ్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రి సూరజ్ తన ఇంట్లో నేల మీద కూర్చుని ఉంటాడు. వాళ్ళమ్మ తనకి తాజాగా తయారు చేసిన భోజనం వడ్డిస్తుంది. రామ్మా, నువ్వు కూడా నాతో పాటు కూర్చొని తిను. లేదు బాబూ, భోజనం చెయ్యాలని అనిపించటం లేదు. ఎందుకనమ్మా? వేడి వల్ల పరిస్థితి దారుణంగా ఉంది. వేడివేడి భోజనం తింటే నా ఆరోగ్యం పాడైపోతుంది. కాని ఇలా తినుకుంటే ఉండే కూడా ఆరోగ్యం పాడవుతుంది కదా. ఏం పర్వాలేదు బాబూ, నేను చూసుకుంటాను. సరే, పర్వాలేదులే. నేను నీకోసం రేపు టేకరం పొలం నుంచి తాజా మామిడి పళ్ళు తీసుకొస్తాను. తన పొలంలో పళ్ళు చాలా ప్రసిద్ధి చెందాయని విన్నాను. నిజమా? అవునమ్మా, ఖచ్చితంగా. సూరజ్ అవునని తల ఊపుతాడు. వాళ్ళమ్మ తన కొడుకు అన్న మాటలను విని వెంటనే సంతోషిస్తుంది. మరుసటి రోజు టీక్రామ్ తన మామిడి తోటలో చెట్టు కింద పడుకొని ఉంటాడు. అప్పుడే సూరజ్ అక్కడికి చేరుకుంటాడు. సూరజ్ని చూడగానే టీక్రామ్ లేచి కూర్చుంటాడు. అరే సూరజ్ బాబూ, రా బాబూ రా. ఏంటిలా వచ్చావ్? మామిడి పళ్ళు కొనడానికొచ్చాను బాబాయ్. ఎలా ఉంది ఈసారి పంట? పంట అయితే బాగానే ఉంది, కాని ఈసారి ఎక్కువ వేడి కారణంగా పంట ఎక్కువగా చేతికి రాలేదు. ఈసారి వేడి నిజంగానే అంత ఎక్కువగా ఉందా? అవునవును, కిందటిసారి కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంది. మామిడి పళ్ళు వేడి చేసే పండు కదా, అందుకని దాన్ని కొనడానికి ఎవ్వరిష్టపడటం లేదు. మామిడి పళ్ళు చలవ చేస్తాయని నేననుకున్నానే, కాని ఇక్కడికొచ్చాక తెలిసింది అది రివర్స్ అని. మామిడి రసము చల్లదనానికి చాలా మంచిది. పళ్ళు తక్కువగా ఉన్న కారణంగా ఇప్పుడు అది కూడా తక్కువగానే ఉంటుంది. సూరజ్ కాసేపు ఆలోచిస్తాడు. తర్వాత సరేనని తల ఊపుతాడు. అక్కడ్నుంచి బయలుదేరతాడు. సూరజ్ వెళ్లిపోయిన తర్వాత టీక్రామ్ మళ్లీ చెట్టు నీడలో పడుకుంటాడు. రాత్రివేళ సూరజ్ తన స్టడీ టేబుల్ మీద కూర్చుని తన పుస్తకాలను చూస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళమ్మ వెనక నుంచి వచ్చి తనతో మాట్లాడుతుంది. అరే సూరజ్, ఏం చేస్తున్నావు? పొలం నుంచి వచ్చినప్పట్నుంచి పుస్తకాలు పట్టుకుని కూర్చున్నావు. మామిడి పళ్లను తీసుకురానే లేదు. ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావ్? అమ్మా,
ఇవాళ టేక్రం బాబాయ్ చెప్పాడు వేడి ఎక్కువగా ఉండడం వల్ల మామిడి పంట ఎక్కువగా రాలేదట. ఆ కారణంగా ఈసారి ఆయన దగ్గర పళ్ళు చాలా తక్కువగా ఉన్నాయట. అరే, అయితే దానికి నీ పుస్తకాలకి ఏంటి సంబంధం? అమ్మా, నేను పట్నంలో సైన్స్ చదివాను. అక్కడ మాకొకటి దొరుకుతుంది. దానినే సోడా అంటాము. సోడానా? అసలు అదేంటి బాబూ? నీళ్లలో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ని నింపుతామో అది సోడాగా మారుతుంది. అందులో వేరువేరు రకాల రుచులను కలుపుకోవచ్చు. కాని దానితో మామిడి పళ్ళు వేడి సమస్య ఎలా అంతమవుతుంది బాబూ? సోడా కడుపుని చల్లగా ఉంచుతుంది. దానితో మనం తక్కువ మామిడి పళ్లతోనే ఎక్కువ రుచిని తయారు చేయొచ్చు. అయితే ఇది ఊరంతటికీ ఒక కొత్త విషయంగా మారుతుంది. అవునమ్మా, ఖచ్చితంగా. నేను రేపే పట్నం వెళ్ళి కావలసిన వస్తువులకి ఏర్పాటు చేస్తాను. సూరజ్ వాళ్ళమ్మ సరేనని తల ఊపుతుంది. అక్కడ్నుంచి బయలుదేరుతుంది. ఇక సూరజ్ తన పుస్తకం చదువుతూ తన నోట్స్ ని రాసుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు సూరజ్ హార్డ్వేర్ ఫ్యాక్టరీకి చేరుకుంటాడు. అక్కడ బ్రిజేష్ ని కలుస్తాడు. తను నీళ్లలో గ్యాస్ నింపే మిషన్లను చూస్తాడు, వాటిని కొనడానికి. నమస్కారం బ్రిజేష్ గారు, మీతో నేను ఫోన్లో మాట్లాడాను. మీరు సూరజ్ కదా? బ్రిజేష్ సూరజ్ ని తన గోడౌన్ కి తీసుకువెళ్తాడు. అక్కడ నీళ్లల్లో గ్యాస్ నింపడం దగ్గర నుంచి దాని ప్యాకింగ్ వరకు అన్ని మిషన్లు ఉంటాయి. సూరజ్ వాటిని జాగ్రత్తగా చూస్తాడు, అలాగే సంతృప్తి చెందుతాడు. సరే, నాకర్థమైంది. అయితే ఇవన్నీ కలిపి నాకు ఎంతకొస్తాయి? అన్నీ కలిపి సుమారు 4 లక్షలవుతాయి. ఏంటి, 4 లక్షలా? ఇది చాలా ఎక్కువ కదా. ఇలా చూడు, ఈ మిషన్లన్నీ చాలా ఖరీదైనవి కదా. సరే, మీరు చెప్పండి, మీకెప్పటికీ కావాలి? క్షమించండి, నేను వీటిని కొనలేను. సూరజ్ దిగులు చెందుతాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సూరజ్ దిగులుగా ఊరి రోడ్డు మీద తన ఇంటి వైపుకి వెళ్తూ ఉంటాడు. దారిలో తను చెట్టు కింద కూర్చుని ఉన్న మోహన్ లాల్ ని కలుస్తాడు. అతను తన కూతురు పుష్పతో పాటు ఖాళీగా కూర్చునుంటాడు. అరే బాబు సూరజ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? చాలా దిగులుగా కనిపిస్తున్నావు. నన్ను ఏం చెప్పమంటారు బాబాయ్? పట్నానికి వెళ్ళాను. నేను ఊరి వాళ్ల కోసం మామిడి కోలాన్ని చేయాలనుకున్నాను. అందులో మనం తక్కువ మామిడి పళ్లతో రుచికరమైన సోడాని తయారు చేసి తాగించొచ్చు. కాని పట్నంలో మిషన్లు ఎంత ఖరీదైనవిగా ఉన్నాయంటే మనం వాటిని కొనలేము. మోహన్ లాల్ కి ఆతృత పెరుగుతుంది. తన కూతురు పుష్ప వైపు చూస్తాడు. అమ్మా పుష్ప, నువ్వు దీనికి ఏమైనా చేయగలవా? తప్పకుండా నాన్నా. సూరజ్ అన్నయ్య, నేను కూడా ఇంజనీరింగ్ చదివాను. మీరు నాకు చెప్పగలరా మీకు ఏం కావాలో? నాకొక మిషన్ కావాలి. అది నీళ్లలో కార్బన్ డైఆక్సైడ్ ని నింపాలి. అర్థమైంది. నేను ఇది చెయ్యగలను. ఏంటి, నిజమా? ఒకవేళ అదే జరిగిందంటే నేను ఈ పని పూర్తి చేయగలను. సరే అన్నయ్య, రేపు మా ఇంటి వెనుక ఉన్న కార్ఖానాకి రండి. సూరజ్ సరేనని తల ఊపుతాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు పూర్తయిపోతుంది. మరుసటి రోజు సూరజ్ తన చేతిలో కొన్ని పేపర్లు పట్టుకొని ఫ్యాక్టరీకి చేరుకుంటాడు. అక్కడ పుష్ప అప్పటికే తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. సూరజ్ తనకి ఆ పేపర్లు చూపిస్తాడు. పుష్పకి అంతా అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పని మొదలు పెడతారు. వాళ్ళు ఇనప షీట్లను కత్తిరిస్తారు. ఆ తర్వాత అతికిస్తారు. తర్వాత పైప్ ఇంకా నాబ్స్ పెడతారు. పైప్ మీద ప్రెషర్ ఇవ్వడానికి ఒక గాజ్ ని కూడా పెడతారు. కాసేపటి తర్వాత వాళ్ల మిషన్ రెడీ అయిపోతుంది. సూరజ్ కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ ని తీసుకొస్తాడు. వాళ్లు దాన్ని మిషన్తో జతచేసి దాని పక్కన నీళ్లతో నిండిన బాటిల్ ని ఉంచుతారు. మొదటి ప్రయత్నంలో బాటిల్ పేలిపోతుంది. వాళ్లు మళ్లీ ప్రయత్నిస్తారు. వేరువేరు ప్రెషర్స్ ని ఉపయోగిస్తారు. మొత్తానికి సరైన ప్రెషర్ ని కనిపెడతారు. రోజు పూర్తయ్యేసరికి వాళ్లు తయారు చేసిన మిషన్ సిద్ధంగా ఉంటుంది. అది అందరికీ ఉపయోగకరంగా మారుతుంది. మరుసటి రోజు సూరజ్ తను కొత్తగా తయారు చేసిన మ్యాంగో కోలా బండి దగ్గర నిలబడి ఉంటాడు. అక్కడ పుష్ప సహాయంతో తయారు చేసిన మిషన్ కూడా ఉంటుంది. కొంతమంది అటువైపు నుంచి వెళ్తున్న వాళ్లు దాన్ని చూస్తారు, కాని అక్కడికి వచ్చి ఆగరు. అప్పుడే టేక్ రామ్ మామిడి పళ్లను తీసుకుని అక్కడికి చేరుకుంటాడు. ఇదిగో, నువ్వు చెప్పినట్టుగానే నేను మామిడి పళ్లను తెచ్చాను. కానీ ఇవి నా పొలంలో ఆఖరి పళ్ళు. వీటిని నువ్వేం చేయాలనుకుంటున్నావు? అంతలో పుష్ప అక్కడికి వస్తుంది. తనతో పాటు మోహన్ లాల్ కూడా ఉంటాడు. ఇప్పుడు తెలుస్తుంది బాబాయ్. అక్కడ మామిడి పళ్లను చూసి ఊరి వాళ్లందరూ గుమికూడతారు.
ఆ కొత్త విషయాన్ని చూసి వాళ్ళ మనసులో జిజ్ఞాస పెరుగుతుంది. అరే బాబు సూరజ్, ఏంటిదంతా? ఇది నేను పుష్ప తయారు చేసిన కొత్త ఆవిష్కరణ, మామిడి కోల. మామిడి కోలానా? ఏంటది? మీరందరూ దీన్ని రుచి చూడండి, ఆ తర్వాత మీరే చెప్పండి. ఊర్లో వాళ్ళందరూ కూడా దానికి అంగీకరిస్తారు. సరేనని తల ఊపుతారు. సూరజ్ తాజాగా పండిన మామిడి పండు తీస్తాడు. మామిడి పండులోని పైభాగాన్ని తీసి రసాన్ని గ్లాస్లోకి తీస్తాడు. ఆ తర్వాత టెంకలను వేరు చేస్తాడు. ఆ తర్వాత బాటిల్లో నీళ్లు నింపుతాడు. పుష్ప వాల్వ్ని తెరిచి మిషీన్ని ఆన్ చేస్తుంది. బాటిల్లో ప్రెషర్ నిండుతుంది. ఎప్పుడైతే పని పూర్తవుతుందో అప్పుడు సూరజ్ దాన్ని బయటికి తీస్తాడు. తర్వాత వెంటనే గ్లాస్లో కొంచెం మసాలా వేస్తాడు. ఆ తర్వాత మామిడి రసం, చివరిగా తాజాగా తయారు చేసిన సోడా వేస్తాడు. గ్లాస్ అంతా కూడా పొగతో నిండుతుంది. ఎప్పుడైతే దాన్ని ఊరి వాళ్లకిస్తాడో వాళ్లు దాన్ని జిజ్ఞాసతో చూస్తారు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా తాగుతారు. వాళ్ల మొహాలలో సంతోషం కనిపిస్తుంది. భలే సూరజ్, ఇది చాలా బాగుంది, ఆనందంగా ఉంది. నిజం, ఇది చాలా చల్లగా అనిపిస్తోంది. పుష్ప, మోహన్ లాల్, టీక్రామ్ దానిని తాగి చూస్తారు. భలే బాబు, ఇది నిజంగా రుచిగా ఉంది. మరొక గ్లాస్ ఇవ్వు. ఇది రుచిగానే ఉంటుంది, కానీ మనం దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. ఒక్క గ్లాస్ తాగితే చాలా గంటల వరకు ప్రశాంతతనిస్తుంది. ఊర్లో వాళ్లందరూ సరేనని తల ఊపుతారు. ఆ విధంగా మామిడి కోల ఊర్లో అందరికీ ఇష్టంగా మారుతుంది. సూరజ్ ప్రతి ఎండాకాలం దానిని అందరి కోసం తయారు చేసిస్తుంటాడు.